ఎటు ఎంట్రీ ఇచ్చేశారు కదా, ఈ గెటప్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. మరెందుకు ఈ కోపం? ఆ విషయం తర్వాతే. అవును, ఏంటి నువ్వు మీ తాతయ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ ఏముందండి? గుండమ్మ కౌగిలించుకో, ముద్దు పెట్టుకో అని ఆయన అనడం, నువ్వు ఏకంగా రెచ్చిపోవడం, మరి దాన్నేమంటారా? ఈ సింగ్ గెటప్ లో వచ్చింది మీరేనని మా తాతయ్యకి తెలుసండి. ఓహో, నీకు కావాల్సిన వాళ్ళందరికీ ముందుగానే పేపర్ లీక్ చేసావన్నమాట. నా భర్త వస్తున్నాడని మావయ్య గారు టంగ్ స్లిప్ అయ్యారు. ముందు టెన్షన్ పడినా నాకు మంచి జరిగింది. మంచి జరిగిందా? ఏం జరిగిందా నీకు మంచి? తనున్నంత వరకు నేను ఇంట్లో పని మనిషిని, మీరు ఈ ఇంటికి పెద్ద కొడుకు. పట్టుకోవడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, దగ్గరుండి చూసుకోవడానికి అస్సలు లేదు. మీరు నా భర్త అండి, మిమ్మల్ని ముట్టుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు, కావాలంటే ఇలా గట్టిగా ఇలాంటివే నాకు నచ్చో చెప్తున్నా. ఇదిగో నువ్వు చెప్పినట్టు ఎంట్రీ ఇచ్చాను కదా, ఇవాళ ఎగ్జిట్ కూడా ఇచ్చేస్తాను. ఆగండి, ఆగండి. ఇదిగో మీరేమైనా ఎగ్జిట్ ఇస్తే నేను మీ పిన్నికి నిజం చెప్పేస్తాను. మళ్ళీ ఇదేంటే? నువ్వు చెప్పినట్టు నేను చేశాను కదా. కాబట్టి దీన్నే కంటిన్యూ చేయాలి. డౌట్ రాకూడదంటే ఈ గెటప్ లో ఇలాగే ఉండాలి. అంటే దొరికిన ఈ అవకాశాన్ని అంత తొందరగా ఎలా వదులుకుంటాను? నేను ఈ గెటప్ లోనే తగలాడితే మరి ఆది ఏడని అడిగితే? అయ్యో, ది గ్రేట్ ఆదిత్య ఏమైనా ఖాళీ పర్సనా? చాలా 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 బిజీ పర్సన్ అండి. ఒకసారి ఆఫీస్ లో ఉంటారు, ఇంకొకసారి మీటింగ్ లో ఉంటారు, ఇంకా అవసరం పడితే క్యాంపులో ఉంటారు. అంతే అంతే. సరే, ఇదిగోండి కాఫీ చల్లారిపోతుంది, తాగండి. నాతో ఆడుకోవడానికి ఈ గెటప్ వేయించినట్టుంది దుర్మార్గురాలు. ఆది భోజనానికి రాలేదేంటి? ఆది, అరే ఆది. వస్తున్నా నాన్న, త్వరగా రారా. వచ్చేసా నాన్న. అదేంటి సీను ఆదిని పిలిస్తే నువ్వు పలుకుతున్నావు? ఆది అని పిలిచారా? నన్ను పిలిచారు అనుకున్నాను. సారీ సారీ, బై మిస్టేక్. మరి మా అన్నయ్యని నువ్వు నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అంటే పంజాబ్ లో ఉన్న మా మామయ్య గారు కూడా అచ్చం ఈయనలాగానే ఉండేవారు. ఈయనలో ఆయన నాన్నగారిని చూసుకుంటున్నారు. అవును 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 అవును, ఈయన అచ్చం మా పాపాజీలానే ఉన్నారు, అందుకే నాన్నలా ఫీల్ అయ్యాను. ఇక నుంచి నేను మిమ్మల్ని పాపాజీ అని పిలుస్తాను, మీరు మాత్రం ఏమీ అనుకోకండి, ఓకే? యారా ఊరే అంటే ఫీల్ అవుతారు కానీ నాన్న అంటే ఎందుకు ఫీల్ అవుతారు మనవడా? ఇదిగో మనవడా అంటున్నాడని మళ్ళా నువ్వు డౌట్ పడబాకే. గుండమ్మ ఆయన్ని తాతగారు అంటుంది కాబట్టి గుండమ్మ భర్తని ఆయన మనవడు అంటున్నారు. అంతే కదా తాతయ్య? యా 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 యా, అంతే అంతే. సరే సరే సరే, వడ్డించమ్మా, తిందాం. కూర్చో బాబు. థ్యాంక్ యూ. అదేంటి మమ్మీ లేచావు? మనల్ని భోజనం చేయడానికి పిలిచారా, అవమానించడానికి పిలిచారా?
నిన్ను అవమానించడమేంటే? లేకపోతే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి మొగుడు మనతో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మనతో పాటు భోజనం చేస్తాడా? ఓనర్లు తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే పని వాళ్ళు తినాలి. అది కూడా కిచెన్లో ఒక మూలన కూర్చొని. భోజనానికి రమ్మని పిలవటం మా సీను సంస్కారం. తర్వాత చేస్తామని చెప్పటం మానేసి మాతో పాటు కూర్చోడానికి మీకు బుద్ధి లేదా? లే ఇక్కడి నుంచి. సుచిత్ర, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, కంగారులో ఇదే నిజం చెప్పేసేలా ఉందేంటి? వాడికి మనతో పాటు కూర్చుని తినే అర్హత లేదా? అసలు వాడు ఎవడనుకుంటున్నావు? మమ్మాజీ అంత ఇదైపోతున్నావేంటి కామాక్షి? అతను నీ కొడుకు ఆది అన్నట్టు మాట్లాడుతున్నావు. కొడుకులా ఏంటి? కొడుకునే కదా ఫీల్ అవుతుంది. కొడుకు కాకపోతే ఏంటి? కొడుకు లాంటివాడు. భోజనం చేయమని పిలిచి కంచం దగ్గర కూర్చుని వాణ్ణి లేవమంటావే? మనుషులంతా ఒక్కటేనని దాసర్ నారాయణరావు గారు చెప్పిన మాటలేం గుర్తులేవా నీకు? పని మనిషిని సొంత మనిషిలా చూస్తున్నారంటే మీరు మామూలు మనిషి కాదు. సుచి, అతను గుండమ్మ భర్త లేక మన ఆదినా అన్న విషయం పక్కన పెడితే మన ఇంటికొచ్చాడు కాబట్టి అతను మన అతిథి. అతిథి దేవో భవ అంటారు కదా అత్తయ్య, ఆ టైప్ అన్నమాట. కరెక్ట్గా చెప్పావమ్మా. ఈ గుండమ్మకేమో మీరందరూ సపోర్ట్ చేస్తారు, ఇతనికేమో కామాక్షి సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ ఇంట్లో ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు బిహేవ్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి చచ్చిపోద్దమ్మా, తర్వాత కడుపు మాడిపోద్ది. ఆలోచన మానేసి భోంచేద్దాం. వడ్డించు. కామాక్షి కూర్చో, సుచి కూర్చో. కూర్చో. వడ్డించండి అమ్మా. ఆకలి మండిపోతుంది. అది లేవండి. ఇది అమ్మా. వావ్, హైదరాబాదు రైసు చాలా బాగుంది. అమ్మా, నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద అన్నట్టు మాతో పాటు మీ ఆయన కొట్టిస్తావా? మరి ఇంకేం చేయమంటారు? అమ్మా, ప్రేమగా తినిపించమ్మా. తినిపించడం ఏం అక్కర్లేదు. నువ్వేం మొహమాట పడకయ్యా, మేమేం అనుకోం. అమ్మా పెట్టు.
పాపాజీ అది తినిపించడం ఏంటండి? అతను తినలేడా? అతనికి చేతులు లేవా? ఎస్ తన చేత్తో తినటం వేరమ్మా, అదే భార్య ప్రేమగా తినిపించడం వేరమ్మా. అందులో ఉన్న మజే వేర్లే. ఇదిగో. ప్రేమగా తినిపిస్తావే? నువ్వు ప్రేమగా ముద్ద నోట్లో పెట్టు, మళ్ళీ తినిపిస్తాను అనుకుండా వేళ్ళు కొరికేస్తాను. తినిపించమ్మా. ఏవండి? ఆ, ఆ. ఏవండి? ఆ. ఆ. ఏంటిది ఇంత గట్టిగా కొరికినా దీనిలో చలనం లేదు. ఆహా. మనవడా, ఇప్పుడు నువ్వు అమ్మాయికి తినిపించు. ఈ ముసలోడికి అసలు పని పాట ఏమీ లేదనుకుంటా. ఇదిగో, ఈ తినిపించడాలు అవి ఇవి మీ గదిలో మీ ఇద్దరు ఉన్నప్పుడు పెట్టుకోండి, ఇక్కడ కాదు. అయితే అన్నం కొంచెం తీసుకుని మా ఇద్దరిని గదిలోకి వెళ్ళిపోమంటారా అండి? అదే కదా చెప్తుంది. ఏ వద్దు 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 వద్దు. ఏమైందే నీకు? గదిలో తినిపించుకుంటావంటే వద్దంటావు, ఇక్కడ తినిపించుకుంటావంటే వద్దంటావు. ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నావు? పాపం దాని పరిస్థితి అలాంటిది. అంటే కామాక్షి హెల్త్ బాలేదు కదా, అది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకని. అదే ఉంటుంది అమ్మా, అదే ఉంటుంది. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. అబ్బాయి పెట్టబ్బాయి, చూత పెట్టి. తాతాజీ పంజాబ్కి ఎప్పుడైనా వస్తాయి? వస్తుంది వస్తుంది. అప్పుడు చెప్తాయి. ఏమైందండి? ఏం నువ్వు చేసింది? ఇది వేలనుకున్నావు, ఏమనుకున్నావు? నేనేం చేశానండి? అబ్బా! సారీ సారీ సారీ. మీది తినండి 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 తినండి. తినమమ్మా. ఇంతలా కొరికింది ఏంటి? ఇది మనిషి గుండెనుగా. ఇంత నొప్పిగా ఉందేంట్రా బాబు?
అరే ఏమైందండి? గుండు పగలు కొడతానే నీకు. ఏమైందంట? ఏమైంది? నోట్లో ఉన్న పళ్ళ కత్తులా ఇలా కొరికేసావంటే? మీరు మాత్రం కొరకలేదా ఏంటి? ఏ, నేను సింపుల్ గా కొరికానే. నేను చిన్నగానే కొరికానండి. చిన్నగానా? నువ్వు చిన్నగా కొరికితేనే ఇలా ఉందంటే కావాలని కొరుక్కుంటే నా వేలు రోడ్ రోలర్ కింద పడిన చింతకాయలాగా పచ్చడైపోయినది కదే. అబ్, ఉండండి, ఆయింట్మెంట్ తీసుకొస్తా. అయ్యో ఏమండి? అయ్యో సరే 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 అండి, ఇలా రండి, కూర్చోండి కూర్చోండి. నొప్పి మొత్తం పోయిందే అని అనడానికి ఇదిగో ఈ అవస్థలు నేను పడలేను. ఈ పగడీలు ఇవన్నీ నేను మోయలేను, తీసి పడేస్తాను. ఏ ఆగండి, కుదరదు. ఎందుకు కుదరదే? ఈ గెటప్ నా వల్ల కావడం లేదు. ఈ గెటప్ మీకింత ఇబ్బందిగా ఉంది, తీసేస్తాను అని అనుకుంటే ఒక పని చేయండి. ఏంటది? మీ పిన్ని దగ్గరికి వెళ్ళి నేను రాజేంద్ర సింగ్ ని కాదు ఆదిని అని, గుండమ్మ పని మనిషి కాదు నా భార్య అని నిజం చెప్పండి. అది ఎలా చెప్తానే? అలా చెప్తే మా అమ్మ పరువు పోదు. ఆ మీ అమ్మగారి పరువు పోకూడదు, మీకు ఇబ్బంది కలగకూడదు. నేను మాత్రం పని మనిషి అని మాటలు పడాలి. ఇలా కక్ష కట్టావేంటే నువ్వు? నేను కక్ష కట్టడం కాదండి, మీరు మీ అమ్మగారు కలిసి నా మీద కక్ష కట్టారు. అందుకనే కోడలైన నన్ను ఏంటి పని మనిషిని చేశారు. ఇదిగో నీతో వాదించి వేస్ట్ గాని, రేపు తెల్లారిగానే నేను వెళ్ళిపోతున్నానని నాటకం ఆడి ఇక్కడి నుంచి జంప్ అయిపోతాను. ఈ సింగ్ గెటప్ కి గుడ్ బై చెప్పేసి ఆదిలా ఎంట్రీ ఇచ్చేస్తాను. అలా చేస్తే నేను నోరు విప్పుతాను. మీరు ఈ గెటప్ లో ఉంటేనే నేను మీకు దగ్గరగా ఉంటూ మీకు సేవలు చేసుకుంటూ ఉండే అవకాశం దొరుకుతుంది. సేవలు ఇలాగా? మీరు ఎలా అయినా అనుకోండి, ఈ గెటప్ వేయించింది నేను కాబట్టి నేను చెప్పేంత వరకు మీరు రాజేంద్ర సింగే నా భర్తే, అంతే. విక్టరీ మోడల్ ఏజెంట్స్. కొత్తగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం. హాయ్. వీళ్ళంతా కొద్దో గొప్ప పాపులారిటీ ఉన్న మోడల్సే కదా. అంటే వీళ్ళంతా ఈ ఏజెన్సీ ద్వారా పరిచయమైన వాళ్ళ? రివ్యూస్ ఏంటి? వావ్, రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయే. ఏమే లోకి, ఈ డబ్బా ముందేసుకుని ఏం చేస్తున్నావే? నానమ్మా, ఇది డబ్బా కాదు, ల్యాప్టాప్. అంటే అందులో ఏం చేస్తున్నావు అని. నాకు మోడల్ అవ్వడం ఇంట్రెస్ట్ కదా. కొత్తగా మోడల్ ఏజెన్సీ కనిపిస్తే దాని పరిస్థితి ఏంటా అని చూస్తున్నా. ఏమే, ఇంకా నీకు పిచ్చి వదలలేదేమే? మోడలింగ్ అంటే పిచ్చి కాదు నానమ్మ, ప్రొఫెషన్. అది నా ప్యాషన్.
హలో, విక్టరీ మోడల్ ఏజెన్సీనా? యా, చెప్పండి. నా పేరు లోకేశ్వరి. నాకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. మోడల్ అవ్వాలన్నదే నా లైఫ్ అంబిషన్. అందుకే మీ ఏజెన్సీ యాడ్ చూశాను. అందుకే మీకు కాల్ చేశాను. ఓ, అయితే మీరు ఒకసారి మా ఏజెన్సీ ఆఫీస్కి రండి, మాట్లాడదాం. ఆ, వస్తాను. బట్ మోడల్ అవ్వాలన్నది నా అంబిషన్. కానీ ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్ని.